మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం, బేసిక్ ఫార్ములాస్, బేసిక్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ 2x ప్లస్ e⁻x, ఇక్కడ మనం ఏదైతే క్వశ్చన్ ఉందో మీరు రాసే పద్ధతి మీద మీకు ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ గివెన్ ఇంటిగ్రల్. వాట్ ఈస్ గివెన్ ఇంటిగ్రల్? నేను మీకు ఒక క్వశ్చన్కి స్టార్టింగ్ బేసిక్ క్వశ్చన్ కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా ఏదైతే మోడల్, కొత్త మోడల్ వస్తుందో ఆ కొత్త మోడల్కి వన్స్ అగైన్ చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. రాసే ఫార్మాట్ బేస్ చేసుకొని మీరు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారు, మీ ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు అని బేస్ చేసుకుని మీకు మార్క్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఆ ప్రజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. గివెన్ ఇంటిగ్రల్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ e⁻x ప్లస్ x⁻−7/2 అని ఉంది. ఇక్కడ ఈక్వల్ రాస్తున్నాను. ఎప్పుడైతే ఫంక్షన్స్ సమ్మేషన్స్ ప్రాపర్టీ నెంబర్ 1 లీనియారిటీ ప్రాపర్టీ, ఫంక్షన్స్ అనేటి సమ్మేషన్ సబ్స్ట్రాక్షన్లో సపరేట్ అయి ఉన్నాయంటే ఇంటిగ్రేషన్ దేని దానికి సపరేట్ అప్లై చేయొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ x⁻−7/2. ఇక్కడ నేను ఈ ప్రాబ్లంలో యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటి? ఈ ఫార్ములాస్ ఏంటి? మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము? ఇంటిగ్రల్ ఆఫ్ e⁻x యూజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ దట్? a⁻x డివైడెడ్ బై log a. ఆల్వేస్ ద బేస్ ఈస్ గోయింగ్ టు బి e. అండ్ వన్ మోర్ ఫార్ములా వీఆర్ యూజింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n. వాట్ ఈస్ దట్? x⁻n+1 డివైడెడ్ బై n+1. One more formula we are using integration of e⁻x. What is e⁻x integration? e⁻x plus c. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షనే, ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షనే. ఆల్జిబ్రిక్ ఫంక్షన్ x⁻n లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. n ఈక్వల్ టు ఎనీథింగ్, n నాట్ ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు, n ఈక్వల్ టు -1 అయితే ఇంకో ఫార్ములా. రైటా? ఇక్కడ సేమ్ ఈక్వల్ టు a⁻x ఫార్మేట్లో ఉంది కాబట్టి ఏమవుతుంది? 2x డివైడెడ్ బై log 2 బేస్ e ప్లస్ e⁻x ఇంటిగ్రేషన్ e⁻x ప్లస్ x⁻−7/2, దట్ ఈస్ -7/2 ప్లస్ 1 డివైడెడ్ బై -7/2 ప్లస్ 1. ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ c. యాక్చువల్లీ ఇక్కడ c1 c2 c3 అని రాయాలి. c1 c2 c3ని యాడ్ చేసిన మళ్ళీ ఒక కాన్స్టెంటే వస్తుంది కాబట్టి వీఆర్ రైటింగ్ వన్ బిగ్ c ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి ఆల్వేస్ రాయకుండా. అంటే ఆన్సర్ ఏమైంది ఇప్పుడు? 2x డివైడెడ్ బై log e బేస్ log 2 బేస్ e ప్లస్ e⁻x ప్లస్ x⁻−5/2 డివైడెడ్ బై -5/2. ఎప్పుడైతే ఆన్సర్ చేయడం కంప్లీట్ అయిపోతుంది ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఆ సింప్లిఫై చేసే ఆన్సరే మనకిచ్చిన క్వశ్చన్ ఏంటిది? ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ e⁻x ప్లస్ x⁻−7/2 ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఏమొచ్చింది? 2x డివైడెడ్ బై log 2 బేస్ e ప్లస్ e⁻x -2/5 ఇంటూ x⁻−5/2 ప్లస్ c. ఇలా ఆన్సర్గా మీరు రిప్రజెంట్ చేస్తే మీకు ఈజీగా మీ ప్రజెంటేషన్కి, అంటే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ రాసిన, రైట్ సైడ్ ఆన్సర్ రాసుకుని, అంటే ఆల్వేస్ దీని ఈక్వల్ టు ఇదని, ఆల్వేస్ దీని ఈక్వల్ టు ఇదని. ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తారంటే ఈ ఈక్వల్ టు ప్లేస్లో ఇంప్లైస్ రాయడం, లేకపోతే బై ఇంప్లైస్ అని రాయడం, ఇలాంటి రాంగ్ చేస్తారు. అంటే బేసిక్స్ ఫండమెంటల్స్ తెలియకుండా ఇలాంటి రాంగ్ రిప్రజెంటేషన్ చేస్తారు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆల్వేస్ రాసాక మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఈక్వల్ టు పెట్టిన, ఇక్కడ ఈక్వల్ టు పెట్టిన, అంటే మీ పేపర్ను బట్టి ఇక్కడ నాకు బోర్డు పెద్దగా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా రాసుకోండి. మీ పేపర్ ఏ విధంగా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ రాసి ఇక్కడే ఈక్వల్ టు పెట్టి దానికి ఆన్సర్ రాయండి. బట్ లాస్ట్కి ఏం చేయాలంటే ఆల్వేస్ ఇచ్చిన క్వశ్చన్ ఏంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చింది, మీకు ఏది వచ్చినా సరే మీరు రాంగ్ చేసినా రైట్ చేసినా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది మనం రిప్రజెంట్ చేయాలి. అప్పుడు ఏమైంది అంటే ఈ క్వశ్చన్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది, దీనికి ఆన్సర్ అని చెప్పినాం కాబట్టి దీనికి డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రల్ సింబల్ పెట్టినాం, ఇక్కడ ఇంటిగ్రల్ సింబల్ పెట్టినాం, ఇక్కడ డిఎక్స్ రాసినాం, ఇంటిగ్రల్ సింబల్ పెట్టినాం, డిఎక్స్ రాసినాం, ఇంటిగ్రల్ సింబల్ పెట్టినాం, డిఎక్స్. ఇప్పుడు ఇది ఒకటే స్టెప్లో ఇంటిగ్రల్ సింబల్ వచ్చింది. ఒక 4 స్టెప్స్ వేసేటప్పుడు ఫస్ట్ దానికి రాస్తారు, సెకండ్ దానికి రాస్తారు, థర్డ్ దానికి రాయాలి. సార్ నాకు ఫుల్ మార్కులు ఇవ్వాలి, థర్డ్ దానికి ఏమైతే ఇంటిగ్రేషన్ రాసే వరకు అలసిపోతాం. అంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేయాలి కదా, మనకు ఓపిక తక్కువ ఉంటుంది. దీనికి ఒకసారి ఇంటిగ్రేషన్ డిఎక్స్ రాస్తాం, ఇంకో దానికి ఇంటిగ్రల్ సింబల్ ఒకటే రాస్తాం, డిఎక్స్ రాయం, ఇంకో దానికి ఇంటిగ్రల్ సింబలే రాయం, డిఎక్స్ రాస్తాం.
అప్పుడు ఏమైంది, దెర్ ఈజ్ నో మీనింగ్. మీరు ఇంటిగ్రేషన్ ఎక్కడ దాకా చేసారు, ఇంటిగ్రేషన్ ఆన్సర్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, ఇప్పుడు దేని దానికే సపరేట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసినాం, ఇప్పుడు ఇంటిగ్రల్ ఆన్సర్ రాసినాం, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆన్సర్ రాసాము. ఇంటిగ్రేషన్ ఆన్సర్ అనేది మనము ఇక్కడ దీనికి ఇంటిగ్రల్ సింబల్ వెళ్ళిపోతుందంటే ఆన్సర్ వచ్చినట్టు, ఇంటిగ్రల్ సింబల్ వెళ్ళిపోతుందంటే ఆన్సర్ వచ్చింది, ఇంటిగ్రేషన్ సింబల్ వెళ్ళిపోతుందంటే ఆన్సర్ వచ్చినట్టు. ఆన్సర్ రాసినట్టు మనం రిప్రజెంట్ చేస్తాం. ఆటోమేటిక్గా ఏం ఫార్ములాస్ యూజ్ చేస్తున్నారో మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫార్ములాస్ ఏవి యూజ్ చేస్తున్నారు అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండర్స్టాండింగ్ మా. ఓకే, ప్రాబ్లం ప్రజెంటేషన్ మీద మనకి ఇక్కడ డిపెండ్ అవుతుంది. లెట్స్ మూవ్ టు అనదర్ problem. Here also same concept. What we have to do here, once again we have to write the question. What is our question? Integral of x power 9 plus 9 power x plus 9x. This is the best example to understand the difference between the formulas. ఒకటేమో వేరియబుల్ పవర్ కాన్స్టెంట్ ఉంది, ఒకటి కాన్స్టెంట్ పవర్ వేరియబుల్ ఉంది, ఇంకోటి కాన్స్టెంట్ ఇంటూ వేరియబుల్ ఉంది. రైటా? ఇప్పుడు నేను దేని దానికి సపరేట్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను. ఇంటిగ్రల్ x పవర్ 9 dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 9 పవర్ x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 9x dx. ఒకటేసారి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అప్లై చేయడం ఒక స్టెప్, లేదు మీరు తర్వాత కూడా ఒక దానికి చేసుకుంటే మిగతా రిప్రజెంట్ చేసుకుంటే చేయొచ్చు. ఇక్కడ నేను ఏం ఫార్ములాస్ యూజ్ చేస్తున్నా, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n యూజ్ చేస్తున్నాం. అదేంటిది, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. ఇదేంటిది, వేరియబుల్ పవర్ కాన్స్టెంట్. ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తున్నా, అదేంటిది, ఏ పవర్ ఎక్స్ అంటే కాన్స్టెంట్ పవర్ వేరియబుల్. ఇయర్ ఏ ఇస్ ఒక బేస్ అనేది కాన్స్టెంట్, పవర్ అనేది వేరియబుల్. ఇక్కడ బేస్ అనేది వేరియబుల్, పవర్ అనేది కాన్స్టెంట్. కాబట్టి ఇదేమవుతుంది, ఏ పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఏ బేస్ ఈ అనేది ఫంక్షన్. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం. మరి దీనికి ఏం ఫార్ములా సార్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్, రైట్? ఈక్వల్ టు సేమ్ ఈక్వల్ పెట్టినాం ఇక్కడ. అంటే లెఫ్ట్ సైడ్ ఉంది ఏంటంటే క్వశ్చన్ మీరు కావాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రాయొచ్చు, ఎవరేమన్నారు, రైట్? అంటే దీని ఈక్వల్ టు ఇది అవుతుంది. ఇప్పుడు మనం రాసేది కూడా దీనికి ఈక్వలే అయింది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్, నేను ఇక్కడే ఇంటిగ్రేషన్ అప్లై చేయట్లేదు, అందుకే మళ్ళీ రాస్తాను 9 పవర్ ఎక్స్. ఇక్కడ 9 అనేది కాన్స్టెంట్, బయటకు రాస్తున్నాం, దట్ ఈజ్ ఎక్స్ డిఎక్స్. మీరు ఇలా రాయకుండా డైరెక్ట్గా ఆన్సర్ రాసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ స్టెప్ వేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం ఏం చేస్తున్నాం ముందే చెప్తున్నాం కాబట్టి బై యూజింగ్ దీస్ టూ ఫార్ములాస్ వీఆర్ డూయింగ్ ద ప్రాబ్లం, రైట్? దట్ ఈజ్ నాట్ ఎక్స్ పవర్ 9 అంటే ఎక్స్ పవర్ 9 ప్లస్ 1 దట్ ఈస్ 10 డివైడెడ్ బై 10 ప్లస్ 9 పవర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 9 పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ 9 బేస్ ఈ ప్లస్ 9 ఈజ్ ఎ కాన్స్టెంట్, ఎక్స్ పవర్ ఏం లేకపోతే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇయర్ ప్లస్ సి మనం రాసేసినాం. ఇప్పుడు ఆన్సర్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ సపరేట్ చేసినాం, ఆన్సర్ చేసినాం. మళ్ళీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరు ప్రాబ్లం ప్రాక్టీస్ చేసేటప్పుడు రాయకపోయినా ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా రాయాలి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో ఆల్వేస్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోయినా ఎక్స్ పవర్ 9 పవర్ ఎక్స్ ప్లస్ 9x. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మ్యాథమెటిక్స్ అంత షార్ప్ అవుతుంది. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 10 డివైడెడ్ బై 10 ప్లస్ 9 పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ 9 బీసీ ప్లస్ 9 బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మీరు ఏ విధంగా మీ ప్రజెంటేషన్ ఉందన్న దాన్ని బేస్ చేసుకొని మీకు మార్క్స్ వస్తాయి. ఇది మార్క్స్ అంటే మీకు బేసిక్ పార్ట్ ఏకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ విధంగానే ఉంటాయి, రైటా? ఇక్కడ ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ 5x ప్లస్ 5 అంటే సపరేట్ అనేది, దీనికి న్యూమరేటర్కి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. డినామినేటర్ ఏంటిది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఆర్, అది కూడా ఎక్స్ పవర్ ఎన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. బట్ ఫంక్షన్ బై ఫంక్షన్ వచ్చింది. ఫంక్షన్ ప్లస్ ఫంక్షన్ ఉంటే సపరేట్ చేయొచ్చు, కానీ ఫంక్షన్ బై ఫంక్షన్ ఉంటే చేయొచ్చా, చేయరాదు. కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి, మనకు తెలియదు, ఫంక్షన్ బై ఫంక్షన్ ఉంది. ఒకవేళ సమ్మేషన్ ఆఫ్ ఫంక్షన్స్గా చెప్పగలిగితే మనకు ఆన్సర్ ఉంటుంది, రైట్? ఫస్ట్ వీళ్ళు రైట్. నేను ఇక్కడ ఇంతకుముందు రాసేటప్పుడు గివెన్ ఇంటిగ్రేల్ రాయాలి, మీరు రాయొచ్చు. అంటే నేను ఆల్రెడీ చెప్పిన, నేను మీరు అన్ని క్వశ్చన్స్కి రాయాలి అని. మన గివెన్ ఇంటిగ్రల్ ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 4. దట్ ఈజ్ వాట్. ఇక్కడ ఒకటే ఫంక్షన్ ఉంది, నేను అన్నిటికీ సపరేట్ చేస్తా. దట్ ఈజ్ వాట్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం అనేది సపరేట్ చేస్తున్నా, డివైడెడ్ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 5x డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్
5 డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4. మీరు ఎన్ని స్టెప్లు క్లారిటీగా ఇస్తే ఎగ్జామినర్ అనేది మీకు పేపర్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని ఇండైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు ఎక్కడైతే ఎగ్జామినర్ ఎవరైతే ఎగ్జామ్ని కరెక్షన్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చా రాదా పక్కన పెడితే మనకి ఏం వచ్చనేది చెప్తాం. మీరు ఏ విధంగా మీరు పేపర్లో రాస్తే మనం కనబడం కదా, నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కనబడకుండా, బట్ మీ పేపర్ ఇండైరెక్ట్గా మీరు లేకుండా ఎగ్జామినర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎంత నీట్గా ఎంత మంచిగా ఉంటే మన మార్క్స్ అన్నీ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ యూ హెవ్ టు రిమెంబర్ ఆల్వేస్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్, రైట్? మీరు ఎట్లా ఇంప్రెస్ చేస్తున్నారా అని బేస్ చేసుకొని, ఇప్పుడు నేను క్వశ్చన్ రాసిన ఈక్వల్ పెట్టిన ఇక్కడే ఈక్వల్ పెడతాను, దానికి సపరేట్ సింప్లిఫై చేసి రాస్తా. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 1 బై ఎక్స్ స్క్వేర్. 5 డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 5 డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4, రైట్? నెక్స్ట్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు దీనికి సపరేట్ రాస్తాను. ఇంటిగ్రేషన్ అనేది సಮೇషన్కి ఇప్పుడు ఇక్కడ ఉంది, రాలేదు. ఇప్పుడు మన టార్గెట్ ఏంది, ఏమనుకున్నాం? టార్గెట్ సಮೇషన్ సబ్స్ట్రాక్షన్లో ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయితే మనం సపరేట్ చేయొచ్చు ఇంటిగ్రేషన్ అనుకున్నాం. అదేవిధంగా సಮೇషన్ సబ్స్ట్రాక్షన్ తీసుకొచ్చినాం అంటే అప్లై చేస్తాం, రైట్? సపరేట్గా అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ బయటకు రాసి ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ ఇక్కడ కూడా 5 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసి ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 డిఎక్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ వన్ ఫార్ములా. వాట్ ఈస్ దట్? ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ పవర్ ఎన్. వాట్ ఈస్ దట్? -1 డివైడెడ్ బై n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ప్లస్ సి. మీరు ఈ ఫార్ములా రాయకపోయినా ఎక్స్ పవర్ n ఫార్ములా రాసినా ప్రాబ్లం లేదు, కానీ బట్ డైరెక్ట్గా ఆన్సర్ రాయడం ఈజీ అయింది. ఇలా గుర్తుపెట్టుకోగలిగితే మనం ఆన్సర్ ఇక్కడ n ఉంటుంది, n ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 6. ఈజీ అండర్స్టాండ్ మేనర్. దట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ -1 డివైడెడ్ బై 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 ప్లస్ 5 ఇంటూ -1 డివైడెడ్ బై 2x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -1 డివైడెడ్ బై 3x పవర్ 3 ప్లస్ సి. ఆల్వేస్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నామంటే ప్లస్ సి. దిస్ విల్ రిప్రజెంట్ మీకు ఇంటిగ్రేషన్ అయిపోయిందని. ఇక్కడ చూడండి, నేను మీకు ఏదైతే చెప్పినో అదే ఫార్మేట్లో నేను రాసిన. ఇట్లా మీరు ప్రాపర్గా రాసినట్టయితే ఆటోమేటిక్గా మీకు మార్క్స్ అనేది. ఇంటిగ్రల్ సింబల్ ఉందా, డిఎక్స్ ఉందా, ఇంటిగ్రల్ సింబల్ డిఎక్స్ ఉందా. ఇక్కడ ఇది మొత్తానికి కాబట్టి ఇక్కడ బ్రాకెట్ రిప్రజెంట్ చేసినాం. మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే రాసి ఈ బ్రాకెట్ పెట్టడం మర్చిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ సింబల్ స్టార్ట్ అయింది, డిఎక్స్ ఉందా, దీనికి క్లోజ్ కావాలి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ లేకపోవడం వల్ల మీరు డిఎక్స్ రాసిన నో మీనింగ్. కాబట్టి మ్యాథమెటిక్ మినిమం రిప్రజెంటేషన్ మీకు తెలవాలి. ఇప్పుడు నేను సపరేట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ బ్రాకెట్స్ అవసరం లేదు. 5 అనేది బయటకు రాసుకుంటున్నాం, లేదు ఇంకో స్టెప్ 5 ఇక్కడ రాసుకుంటా, ఇంకో స్టెప్లో 5 అవుట్ సైడ్ రాయి, అప్పుడు ఆటోమేటిక్గా రాసినాం 1 బై ఇక్కడ ఇంటిగ్రల్ రాసినాం డిఎక్స్ రాసినాం, ఇంటిగ్రల్ రాసినాం డిఎక్స్ రాసినాం. అట్లా ఇప్పుడు ఇంటిగ్రల్ ఒకటి రాసినాం డిఎక్స్ రాయాలి, దెర్ ఇస్ నో మీనింగ్. కాబట్టి అప్పుడు మార్క్స్ అనేది ఫుల్ మార్క్స్ రావు, రైట్? నా వాట్ ఈజ్ ఆన్సర్ ఇయర్? -1 బై ఎక్స్ -5/2 ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్. ఐదర్ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. 5 డివైడెడ్ బై 2x స్క్వేర్ -5 డివైడెడ్ బై 3x క్యూబ్ ప్లస్ సి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ ఆన్సర్, రైట్? లాస్ట్కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 డివైడెడ్ బై x టు ది పవర్ ఆఫ్ 4 ఇంటిగ్రేషన్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది రాసే ప్రొసీజర్, రైటా? వీటిని పెట్టుకొని మీరు ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వీడియో చూస్తూ. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాబ్లం నోట్బుక్లో ఇవే క్వశ్చన్స్ ఇదే ఫార్మేట్లో ఫార్ములాస్, ఇంతకుముందు నేను చెప్పిన ఫార్ములాస్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ చేయవచ్చున్నాయి. అలాంటి క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు కొంచెం ఇంపార్టెంట్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను మీకు రిప్రజెంట్ చేసిన ఈ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది. వీలైతే ఈ వీడియో ఇక్కడే పాజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంటే సింపుల్గా మీరు బుక్లో వెతికితే దొరికిపోతాయి. మీ బుక్లో ఉంటే ఐదర్ యూ కెన్ కమెంట్, ఐ విల్ గివ్ యూ సొల్యూషన్స్ ఫర్ దిస్ ప్రాబ్లమ్స్ ఆల్సో, రైట్? ఓకే,
నెక్స్ట్ ఇంకో మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ కంపల్సరీ మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియో పాజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత మోడల్కి వెళ్ళండి. లేదు అంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో పూర్తిగా కంప్లీట్ చేసినాక మీకు ఇంటిగ్రేషన్ బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ వీడియోతో పాటు ఈ వీడియో ఎండ్ అయిపోయినాక ఇవి ప్రాక్టీస్ చేస్తేనే ఈ వీడియోకి మీనింగ్, మీరు ప్రాక్టీస్ చేసిన దానికి మీనింగ్ ఉంటుంది. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ మోడల్. రైట్, ఇన్ దిస్ ప్రాబ్లమ్ once again same thing, always what you have to write, given integral you have to write like given integral. What is given integral? Integral of root over 1 minus cos 2x. This is given integral. Here you have to remember the formulas, right? Actually I am giving you in trigonometry we have a form that is cos 2x equals to cos square x minus sin square x, and one more formula we having cos 2x in terms of cos 2 cos square x minus 1, and also you have to remember 1 minus 2 sin square x. And here same thing, here this is the formula for cos 2x only. Cos Tx can be represented in terms of cos, in terms of sin, and linked to this formulas you have to remember 1 minus cos 2x always is going to be 2 sin square x, 1 plus cos 2x always is going to be 2 cos square x. These are the all formulas, trigonometry formulas you have to remember, they were important, right? వీటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ సింప్లిఫై చేద్దాం. గివెన్ ఇంటిగ్రల్, దట్స్ హియర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x ఇస్ దేర్. హియర్ సింప్లీ 1 మైనస్ కాస్ 2x ఇస్ దేర్. దట్ ఈస్ వాట్ రూట్ ఓవర్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఐఎమ్ సపరేటింగ్, దట్ ఈస్ వాట్ ఇంటిగ్రల్ రూట్ 2 ఇంటూ రూట్ ఓవర్ సైన్ స్క్వేర్ ఎక్స్. Here square root 2 it's get cancelled, that is what root 2 is a constant outside, integral of sin x dx, that is what root 2 into, we know from the formula, that is what integration of sin x is nothing but minus cos x, that sin x integration is going to be minus cos x plus c, that's what minus root 2 cos x plus c. Now what is the answer? Our question 1 minus cos 2x. What we got? Minus root 2 cos x plus c. Here I am giving one more practicing problem. Simply integral of root over 1 plus cos 2x dx is going to be. Find answer. వన్ మైనస్ కాస్ 2x మనం చేసినాం, 1 ప్లస్ కాస్ 2x మీరు చేయాలి. ఓకే రైటా? మీరు వీడియో చూస్తూ ప్రిపేర్ అవ్వడం కంటే సింపుల్గా నేను మీకు లాస్ట్కి యూనిట్కో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇస్తా. వీలైతే ఒక నోట్స్ ఇంప్లిమెంట్ చేసి సేమ్ ఇక్కడ ఏదైతే కంటెంట్ చెప్పినామో ఆ కంటెంట్ మీకు అర్థమవుతున్న కంటెంట్ ఏదైతే ఉందో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా నోట్బుక్లో పెన్నుతోని మీరు ఖచ్చితంగా మీరు పెన్ ఇంప్లిమెంట్ చేస్తూ నోట్బుక్లో దీన్ని నోట్స్ రాయాలి. ఈ టాపిక్ సంబంధించిన నోట్స్ రాస్తే మీరు ఖచ్చితంగా మీకు గుర్తుంటాయి. వితౌట్ రైటింగ్ క్లాస్ వింటే నో యూజ్ అండి. క్లాస్ వినడంతో పాటు మీరు నోట్స్ రాసుకుంటే మీకు యూజ్. కాబట్టి డూ దట్ వర్క్ యాజ్ వెల్ యాజ్ డూ దట్ వర్క్, యూ విల్ గెట్ అన్ ఆన్సర్స్, రైట్? ఇప్పుడు నేను మీకు ప్రాబ్లం చెప్పాను, ఈ ప్రాబ్లం అయిపోయిన ఇంక చేయమన్నా నెక్స్ట్ వెంటనే చేయగలిగితే ఇక్కడ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఈ దీనికి సంబంధించిన ఫార్ములా ఏముంది, ఏం చెప్పినారు సార్, మనం చేస్తే ఆటోమేటిక్గా మీరు కంటిన్యూగా వర్క్ అనేది ఈజీగా ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐఎమ్ టేకింగ్ హియర్ దిస్ ద క్వశ్చన్. ఐఎమ్ రైటింగ్ హియర్ గివెన్ ఇంటిగ్రల్ 1 divided by 1 minus sin x. If you having only sin x, we can write the answer. Here 1 by 1 minus sin x, what I am simplifying into అంటే సమ్మేషన్ సబ్స్ట్రాక్షన్ ఉంటే ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అదే వచ్చే విధంగా మనం ట్రై చేద్దాం, రైట్? నేను ఏం చేస్తున్నా అంటే డినామినేటర్ని రేషనలైజ్ చేస్తున్నా. 1 minus sin x ఉంది,
1 ప్లస్ సైన్ ఎక్స్తోని మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. నౌ ద క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు బి ఇంటిగ్రల్ ఇయర్ 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 plus sin x is in denominator, in numerator 1 into 1 plus sin x. Here in denominator what we having, it is in the form of a minus b into a plus b. What is a minus b into a plus b? A square minus b square. We can write this is as integral of 1 plus sin x divided by 1 minus sin square x. We know actually identity sin square theta plus cos square theta equal to 1 in trigonometry identity. In that, from here I can write 1 minus sin square theta can be replaced with cos square theta, and 1 minus cos square theta can be replaced with sin square theta. In trigonometry ratios, you have to remember 1 by tan theta can be written as cot theta, 1 by cot theta can be written as tan theta, tan theta can be written as sin theta by cos theta, cos theta by sin theta can be written as cot theta, 1 by secant theta can be written as cos theta, but I will write cos theta. 1 by cos theta can be written as secant theta. 1 by cosecant theta can be written as sin theta. 1 by sin theta can be written as cosecant theta. These are the trigonometric ratios, so you have to remember based upon that. Here integral of here 1 plus sin x in numerator, in denominator 1 minus sin square can be written as cos square. ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో ఎట్లయితే డినామినేటర్లో ఉన్న ఎల్సిఎం న్యూమరేటర్ ఫంక్షన్స్కి సపరేట్ చేసినామో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin x డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. రైటా, ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్స్ వాట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos square. 1 by cos is nothing but secant. That's what we will write as secant square theta. Either I will separate, I will do later at once. Okay, right? 1 by cos square x is there, plus here sin by cos square is there. I am separating sin x divided by cos x one term into 1 by cos x one term I am separating. Cos square I am writing as cos x into cos x, then cos square x only, right? That's what here 1 by cos is nothing but secant. Integral of 1 by cos is nothing but what? Secant square x, plus sin by cos is nothing but tan. 1 by cos is nothing but secant. Now here the functions I can separate, that is integral of secant square x dx plus integral of tan x into secant x. See here in the problem we don't know actually 1 by 1 minus sin x ఫంక్షన్కి మనకు ఆన్సర్ తెలియదు. కాబట్టి దీన్ని ఏం చేసినాము, సింపుల్గా మన ఫంక్షన్స్కి రేషనలైజ్ చేసి మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి సಮೇషన్ సబ్స్ట్రాక్షన్కి వచ్చే విధంగా కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది రెండు ఫంక్షన్ సಮೇషన్లో ఉంటే మనం సపరేట్ చేయొచ్చు.
based upon this we know the formulas, that is what integration of secant square x dx equal to what, tan x. Integration of secant x into tan x is nothing but secant x. Whatever just we don't know, we know. Now integration of secant square x is nothing but tan x plus integration of tan into secant x is nothing but secant x plus c. Our the question is going to be 1 by 1 minus sin x dx equal to tan x plus secant x plus c is your answer. ఇప్పుడు నేను ఎలా అయితే రాశాను, మీకు ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అయినా, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, ఐ కెన్ ఎలిమినేట్ దట్. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ మనం క్వశ్చన్ ఎట్లయితే రాసినామో ఇదే ఫార్మేట్లో మనం క్వశ్చన్ రాసుకోవాలి. క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ ఈక్వల్ టు గివెన్ ఇంటిగ్రల్ అని రాయాలి. ఈక్వల్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్గా రాసినాం. ఫర్ సపోజ్ మీకు ఒక పేజీలో అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి, ఈ క్వశ్చన్ని మళ్ళీ క్వశ్చన్ ఇంకొక పేజీలో అంటే నెక్స్ట్ పేజ్, ఇఫ్ యూ రీడ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ వచ్చినప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవాలి. ఈక్వల్ టు అప్పుడు ఏంది, మనం దేనికి ఈక్వల్ చెప్తున్నామో తెలుస్తుంది. కావాలంటే ఇది రాసి ఇక్కడ ప్రీవియస్ పేజీలో ఏదైతే టర్మ్ ఉందో ఆ ప్రీవియస్ పేజీ టర్మ్ రాసి దాన్ని సింప్లిఫికేషన్ రాయాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది పేజ్ ఒకవేళ మనం టర్న్ చేయాల్సి వచ్చినప్పుడు. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ ఈక్వల్ టు సింబల్ కూడా మనం ఈక్వల్గా పెట్టాలి. ఒకటి ఇక్కడ పెట్టి ఒకటి ఇక్కడెక్కడో ఒకటి ఇక్కడెక్కడో ఇలా రాయకూడదు. ఇలా రాయడం వల్ల ఏమైంది అంటే ప్రజెంటేషన్ చేంజ్ అవుద్ది. ఈ ప్రజెంటేషన్ బేస్ చేసుకుని మీకు మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్, రైటా. దీనికి ఇంటర్లింక్డ్గానే మీకు క్వశ్చన్స్ చెప్తాను నేను ఇక్కడ. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్, జస్ట్ బిఫోర్ 1 మైనస్ సైన్ ఎక్స్ ఇస్తే 1 ప్లస్ సైన్ ఎక్స్తోని మల్టిప్లై డివైడ్ చేసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, 1 మైనస్ సైన్ ఎక్స్తోని మల్టిప్లై డివైడ్ చేస్తాం. వన్ మోర్ క్వశ్చన్, 1 డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. వన్ మోర్ క్వశ్చన్, 1 డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్. If you have the feel, you can do for 1 minus sin x divided by 1 plus sin x. And one more we can say reverse, 1 plus sin x divided by 1 minus sin x. And you can do integral of 1 minus cos x divided by 1 plus cos x. And integral 1 minus cos x or 1 plus cos x divided by 1 minus cos x. You can do the problems, right? ఇవన్నీ ప్రాక్టీస్ క్వశ్చన్. వన్స్ అగైన్ సేమ్ వీడియోని పాజ్ చేసి ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్స్ రాసుకుంటే ఈ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, వీ విల్ అండర్స్టాండ్. ఇది మీకు ఏదైతే ప్రాబ్లం ఏదైతే మనం చెప్పినామో ఈ ప్రాబ్లం ప్రాపర్గా మీరు, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు ఇంకో ఒక మోడల్గా చెప్పుకోవచ్చు, పార్ట్ బిలో వచ్చే క్వశ్చన్గా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైట్. సింపుల్గా మనము ఫంక్షన్ని మల్టిపుల్ అంటే ఇండైరెక్ట్లీ సమ్మేషన్ సబ్స్ట్రాక్షన్కి వచ్చే విధంగా కన్వర్ట్ చేసినాం బై యూజింగ్ ట్రిగనామెట్రీ ఫంక్షన్స్. ఇవన్నీ ఫార్ములాస్, ఇవన్నీ క్వశ్చన్స్ రాసేటప్పుడు రాయాల్సిన పని ఏం లేదు, బట్ మీకు తెలవాలి కాబట్టి ఇండైరెక్ట్లీ ఐ గివెన్ హియర్.